నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ లీడర్ అంజిరెడ్డి. ప్రెస్ మీట్ లో మాట్లాడిన బీజేపీ నేత అంజిరెడ్డి. ప్రెస్ మీట్ నిర్వహించిన దాసోజు శ్రావణ్ కుమార్. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బీఆర్ఎస్ నేత దాసోజు. మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. విపక్షాలపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని. జగన్ పై వర్లరామయ్య ఫైర్. జగన్ కు నైతిక విలువలు లేవు. వర్లరామయ్య తీవ్ర వ్యాఖ్యలు. బీజేపీ లీడర్ అంజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు నోటిఫికేషన్ వేయలేరు. వీళ్ళు 2.5 years వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. గతంలో ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో ఏజ్ రిలాక్సేషన్ కోసానికి టీజీపీఎస్ వాళ్ళు 46 years 44 years చేయడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్ విషయంలో తీసుకుంటే 34, 36 చేయడం జరిగింది. మరి ఇప్పుడు 2 సంవత్సరాలు తగ్గించారు. ఒకటే అడుగుతాను నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మరి ఇచ్చిన మాట ఉద్యోగాలు మొత్తం ఫిల్అప్ చేశారని అడుగుతా ఉన్నా. అరే రోజు ధర్నాలు చేస్తా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఇక్కడ వచ్చి చాలా మంది ఎస్ఐకైనా పోలీస్ కానిస్టేబుల్ అయినా ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రభుత్వం పీడపోయింది. కనీసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వస్తే మేము జాబ్ కొడతాం, చాలని అమౌంట్తోని 5 మంది 10 మంది ఒక రూమ్ లో వండుకుంటా ₹5 భోజనం చేసుకుంటా టిఫిన్ కూడా ఇక్కడనే చేసుకుంటా నిరంతరం ఎన్ని పనులున్నా ఎన్ని కార్యక్రమాలున్నా విలేజ్కేనేమన్నా పండుగలు పబ్బాలున్నా కానీ ఏ ఒక్కరు విలేజ్ పోకుండా ఉద్యోగం సాధించిన తర్వాతనే పోతామని కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. రాత్రి చాలా మంది రాస్తారోకో చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సెంట్రల్ లైబ్రరీలో ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది. అరే వాళ్ళు విద్యార్థులు, కాబోయే ఎస్ఐలు, పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళంతా గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి డీజీపీ గారు కూడా చెప్పడం జరిగింది, మేనిఫెస్టో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయంటే సుమారు 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత గతంలో కూడా 2016లో 9,281 పోస్టులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2018లో 18,428 పోస్టులు ఇవ్వడం జరిగింది. 2022లో 16,000 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఈసారి అతి తక్కువగా 5,000 పోస్టులు నోటిఫికేషన్. ఒకటే అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ జాబ్ ఫిల్అప్ కావాలంటే మినిమం 2 years పడుతుంది. మీ పుణ్యకాలం వెళ్ళిపోతుంది, మీ గవర్నమెంట్ కూడా అయిపోతుంది, వచ్చే గవర్నమెంట్ మాదే ఉంటుంది. మరి అప్పటిదాకా ఉద్యోగాలు మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఏం చేయాలి? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పడుతుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అదేవిధంగా నేను ఒకటే అడుగుతా ఉన్నాను. మొన్న ఈ పోలీస్ దాంట్లో కూడా గతంలో 4 meters పెట్టడం జరిగింది. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లాంగ్ జంప్ లో 3.8 ఉంది. మరి ఆ 3.8 ఇప్పుడైనా సరి చేస్తురా లేదా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటురా? భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నది, మీరు ఇచ్చిన మాట ఏదైతే ఉందో, అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట, ఉద్యోగాలు ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలు మీరు ఫిలప్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నారు,
20,000 ఖాళీలు ఉన్నాయని. ఆ 20,000 ఖాళీలు బేషరతుగా ఫిలప్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్నటికి మొన్న అశోక్ నగర్ లో కొంతమంది ఉద్యోగాలు రాక కడుపండి రోడ్డు మీదకి వస్తే తీసుకుపోయి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. రాత్రి కూడా చైతన్యపూరికేని నాగోల్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. రాత్రి 1 గంటల దాకా నేను మాట్లాడడం జరిగింది అందరు పోలీసు వాళ్ళతో. వాళ్ళందరూ ఎంత రోడ్డు మీద వస్తారో మీరు చూడండి. అరే మీ ప్రభుత్వం పక్క కర్ణాటక ప్రభుత్వం ఏదైతే ఉందో నిరుద్యోగులు మొత్తం. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎంవీఎస్ఎస్ ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కానీ ఆ మెట్రో ఫేజ్ 1 సంబంధించిన విషయం పీపీపీ మోడల్లో 90% ఎల్ఎన్టీ, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం. ఈ 10%కి అదనంగా కూడా దాంట్లో భాగంగానే అప్పటి కేంద్ర ప్రభుత్వం అంటే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కూడా 1,250 కోట్లు సహకారం అందించడానికి ముందుకొచ్చింది. ఈ పీపీపీలో ఎక్కడైతే పనులు ప్రారంభమైనాయో అది మెట్రో అయినా ఎయిర్పోర్ట్లు అయినా కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రాధాన్యత ఇచ్చి ప్రారంభాలు చేసింది. అన్ని కూడా దివాలా తీసినాయి, అన్ని కూడా నష్టాల పాలైనాయి, అన్ని కూడా ఆ తర్వాత ఆ నష్టాలని పూడ్చుకోలేని పరిస్థితికి దాపరిచినాయి. కాబట్టి ఇక్కడ ఫేజ్ 1 విపరీతమైన నష్టాల్లో ఉందని చెప్పని ఈ నష్టాలకు సంబంధించిన విషయంలో ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి ఆ ఫేజ్ 1ని మేమే టేక్ ఓవర్ చేస్తాము అని చెప్పి ఎల్ఎన్టీ యొక్క అప్పుని బదలాయించుకున్నారు. ఉల్టా ఎల్ఎన్టీకి ఉన్నటువంటి క్లెయిమ్ స్టేక్ ని కూడా ఉల్టా డబ్బులు ఇచ్చి వాళ్ళని పంపించడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతా ఉన్నా అంటే ఒకవైపున 10% రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెట్టుబడి ఉన్న కాడనే అంత పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చినాయని ఒక ప్రయోగాత్మకంగా జరిగినటువంటి ప్రాజెక్టు నిర్వహణలో బయటపడ్డప్పుడు రెండో ఫేజ్ తీసుకునేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్ని రకాల ఆలోచనలు చేయాలి, ఎన్ని రకాల సమాలోచనలు చేయాలి. అందులో ఇది కేంద్ర ప్రభుత్వంలోని 2 శాఖలకు సంబంధించి రైల్వే శాఖ, అర్బన్ డెవలప్మెంట్ శాఖ, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరొక విషయం. తీరా సొంత డబ్బులతోనా అంటే మళ్ళీ దానికి కూడా రీఫైనాన్సింగ్ కి విదేశీ పెట్టుబడికి వెళ్తే జేకో నుంచి వెళ్తే వచ్చేటువంటి రుణం, ఆ రుణానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటా ఉంది, మీరు ఉన్న పొలంగా అనుమతిస్తారా లేదా మమ్మల్ని పొమ్మంటారా అని చెప్పని అంటున్నారు. అసలు ఫేజ్ 1 సేకరణలో జరిగినటువంటి చర్చలు, రాసుకున్నటువంటి యొక్క ఒప్పందాలు, అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బహిరంగపరచాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఫస్ట్ పాయింట్. కారణం అనేకం ఉన్నాయి. అప్పుడు మెట్రో ఆపరేషన్ ని, మెయింటెనెన్స్ ని, ఎక్స్పాన్షన్ ని, మన ఇన్వెస్ట్మెంట్ పార్టీని బీఆర్ఎస్ కాలంలో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఇప్పటి పురపాలక శాఖ మంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరి చట్టపట్టాలు దీంట్లో ఉన్నాయి. వీళ్ళిద్దరి యొక్క బంధం, సంబంధం, అనుబంధం దీంట్లో చాలా కొట్టుమిట్టాడుతా ఉన్నాయి. బీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాంతాలలో ఎక్కడ పోయినా కానీ చూసినట్టయితే అట్లే ఉంటుంది. ఎయిర్పోర్ట్ దిగంగానే యూ కెన్ గెట్ ఇన్ టు మెట్రో రైల్. అట్లాగే ఇక్కడ కూడా ఉండాలని చెప్పని హైటెక్ సిటీ టు మెట్రో ఎయిర్పోర్ట్ వరకు
శంకుస్థాపన చేసిండ్రు, అన్ని పర్మిషన్లు తీసుకున్నారు, మొత్తం లైన్స్ అంతా డిఫైన్ అయిపోయి బడ్జెట్ అంతా అలకేట్ అయిపోయిన తర్వాత తగుదునమ్మా అని చెప్పని, ఎక్కడ కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి పేరు వస్తుందో అని చెప్పని, ఎక్కడ ఎల్ఎన్టీతో కమిషన్లు సర్దుబాటు కావో అని చెప్పని అనుకున్నాడో రాంగ్ అనే ఎల్ఎన్టీ మెట్రో రైల్ ఫ్రమ్ హైటెక్ సిటీ టు ఎయిర్పోర్ట్ రద్దు, శంషాబాద్ రద్దు అని చెప్పిండు. ఇంతకంటే చిల్లర మూర్ఖమైన నిర్ణయం ఇంకోటి ఉండదండి. వరల్డ్ ఓవర్ వేర్ ఎవర్ దేర్ ఎగ్జిస్ట్ ఇండస్ట్రియల్ ఆఫీసర్స్, ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ టు ఇండస్ట్రియల్ ఆఫీసర్స్ ఎ క్విక్ ట్రాన్స్పోర్ట్, సేఫ్ అండ్ పీస్ఫుల్ ట్రాన్స్పోర్ట్ ఉండాలా అని చెప్పని పారిశ్రామీకరణను ఎంకరేజ్ చేయాలనుకునే మెడకాయ తలకాయ ఉన్నటువంటి వాడెవడైనా ఆలోచించేది అదే. అండ్ దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ మిస్టర్ కేటీఆర్ డిడ్. చేసి దాన్ని చేస్తే దాన్ని రద్దు చేసి పడేసిండు. ఒకటి, సిఎఫ్ఓని అరెస్ట్ చేస్తా అని బెదిరించిండు. రెండు, మెట్రో రైలును శంషాబాద్ వరకు ఉన్న మెట్రో రైలును రద్దు చేసిండు. మూడవది, ఈయన ఉప్పల్ నుండి నేను ఆయన ఫ్యూచర్ కోసం, ఆయన కుటుంబం ఫ్యూచర్ కోసం నిర్మించుకుంటున్న ఫ్యూచర్ సిటీకి నేను మెట్రో రైలును కట్టుకుంటా అని చెప్పని, దానికి నేను కడుతున్నా, ఆ నిర్మాణము ఆ మెయింటెనెన్స్ బాధ్యతలు కూడా ఎల్ఎన్టీ అని చెప్పని మొత్తానికి అడ్డమైన చర్చలు చేసిండ్రు. ఆ చర్చల ఫలితం ఏంద్రా అంటే ఇవాళ ఎల్ఎన్టీ ఇవాళ మెట్రో రైలును వదులుకునే పరిస్థితి, ప్రభుత్వం ఏందో గొప్ప ఘనాపాటిగా నేనే నడుపుతా అని చెప్పని దాన్ని టేక్ ఓవర్ చేసినాము అని చెప్పిండ్రు. మీడియా సోదరులు బహుశా ఈ లెటర్ చూసుంటారు అని నేను అనుకుంటున్నా. నేను తెలంగాణ ప్రజలకు కూడా ఇది నేను ట్విట్టర్లో చూసిన, తెలంగాణ సీఎంఓ ట్విట్టర్ ఐడిలో ఈ లెటర్ నిన్న చూసిన. ఇది కిషన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాసినటువంటి ఒక లేఖ. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఇది ప్రైవేట్ లెటరా లేదు బహిరంగ లేఖ అంటున్నావు నువ్వు, ఇది ప్రైవేట్ లెటరా లేకపోతే డిఓ లెటరా? Is it an official letter in the capacity of a chief minister, or is it a private letter that you have written to Mr. Kishan Reddy? ఈ మొత్తం లేఖ సారాంశం ఒక్కసారి చదివినట్టయితే పాడిందే పాట లెక్క రాసిండు ఇంట్లో. అంతకుముందు ప్రెస్ నోట్ పెట్టి ప్రెస్లో మాట్లాడిండు కదా, ప్రెస్లో మాట్లాడిన అంశాలనే ఇందులో కూడా లేఖ రాసిండ్రు. ఈ లేఖ అంటే ఎంత బాధ్యత లేని వ్యక్తి, బాలకృష్ణ సినిమాలు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలతో ప్రభావితమై రాజకీయ నాయకుడు అయితే ఎట్లుంటాడు అనటానికి రేవంత్ రెడ్డి ఈ లేఖ నిదర్శనం. ఇది దాదాపు 1000 కోట్ల అంటే 15,000 కోట్ల రూపాయల అప్పు తెలంగాణ ప్రజల మీద రుద్దుతున్నటువంటి ఒక స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ ప్రాజెక్ట్. ఇది రోజు 5 లక్షల మంది ప్రజలు ప్రయాణించేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ప్రామాణికత కలిగినటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఇది, ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఇది. దీని మీద తెలంగాణ భవిష్యత్తు, హైదరాబాద్ భవిష్యత్తు, హైదరాబాద్కు పెట్టుబడుల భవిష్యత్తుకు సంబంధించినటువంటిది. చిన్నపిల్లగాళ్ళు లేఖలు రాసుకున్నట్టు, లవ్ లెటర్లు రాసినట్టు రాసిండేది. ఐ డోంట్ అండర్స్టాండ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, హూ ఇస్ యువర్ అడ్వైజర్స్? ఎవరయ్యా నీ అడ్వైజర్లు? ఇంత పెద్ద ప్రామాణికత కలిగిన అంశాన్ని నువ్వు ఒక డివో లెటర్ రాసి ఆ డివో లెటర్ నన్నా పబ్లిక్ డొమైన్లో పెట్టినావంటే ఓకే బై, ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తున్నది, ఆ ప్రయత్నాన్ని ప్రజలకు తెలియాలి పారదర్శకంగా అని చెప్పని పెట్టిండంటే అనుకోవచ్చు. ఇదో ప్రైవేట్ లెటర్ రాసినట్టుగా డియర్ శ్రీ కిషన్ రెడ్డి గారు అని చెప్పని లేఖ అంతా రాసినారు. ఈ లేఖలో ఉన్నటువంటి ఒక లెక్కల ముక్కలను, ఈ లెక్కల తప్పులను నేను బయటికి చెప్పే ముందు నేను మీకు కొన్ని విషయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఏమంటాడు ఇక్కడ 9th paragraph, the government of Telangana and people of Telangana are not asking for charity or any special favor. We only ask that a duly sanctioned loan approved by the government of India. As a senior union minister from Telangana, you occupy a unique position and I need not remind you of your responsibility to ensure sanctioned loan is disbursed అని చెప్పని లేఖ రాస్తాడు. మళ్ళేమంటాడు 12వ పారాగ్రాఫ్లో, కేర్ఫుల్గా వినండి అన్న, ఇది బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఉట్టినే అనలే ఈ మాట, ఇది చూసి అంటున్నాను నేను. ఇఫ్ యూ నీడ్ ఎనీ క్లారిఫికేషన్ రిగార్డింగ్ ద టేక్ ఓవర్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అంటే ఎల్ఎన్టీ నుండి రేవంత్ రెడ్డి టేక్ ఓవర్ చేసిన ట్రాన్సాక్షన్ పైన నీకేమైనా క్లారిఫికేషన్ కావాలంటే. బీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రవణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాట ముఖ్యమంత్రి గారి నోట్లోకెళ్ళి రావట్లేదు. ఎంతసేపు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి ఇదొక అల్లావుద్దీన్ అద్భుత దీపం లెక్క మొత్తం మారుస్తున్నాం,
కొత్త వ్యవస్థ నిర్మిస్తున్న ఉద్దేశంతో ఉన్న వ్యవస్థను నాశనం చేసి ఇవాళ పేదవాళ్ళు ప్రభుత్వ స్కూల్లో చదువుకోవాలంటేనే ఇవాళ భయపడే పరిస్థితికి ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. గడిచిన 2.5 సంవత్సరాల కాలం లోపల ప్రభుత్వ స్కూళ్లను అశ్రద్ధ చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు అనే విషయం ఇవాళ చాలా స్పష్టంగా ఇవాళ తెలంగాణలోని ఏ ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళినా కూడా మనకు అర్థమైపోతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్స్ లేవు, ఖాళీలు లేవు అని చెప్పి ఇలా బోర్డులు పెడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. పోదాంపా, కరీంనగర్ జిల్లా పోదామా, ఆదిలాబాద్ జిల్లా పోదామా, నిజామాబాద్ జిల్లా పోదామా, నల్గొండ జిల్లా పోదామా, ఏ ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్లు ఫుల్ అయి ఉన్నదో చూపిస్తావా? ఒక 6 స్కూళ్ళలో అడ్మిషన్ ఫుల్ అని బోర్డు పెడితే సరిపోతుందా? ఇవాళ మీ నిర్లక్ష్యం వల్ల విద్యాశాఖను మీ దగ్గరే పెట్టుకొని ఇవాళ ప్రైవేటు విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కార్పొరేట్ విద్యను ప్రోత్సహించే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి పాలన కొనసాగుతుంది తప్ప ఇవాళ ప్రభుత్వ స్కూళ్లను, ప్రభుత్వ బళ్లను, గవర్నమెంట్ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లను ఇవాళ నాశనం చేస్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్లు కావాలంటే అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగి మా పిల్లలకు ఒక అడ్మిషన్ ఇప్పించండి అని చెప్పి గతంలో తిరిగిన పరిస్థితి ఆనాడు ఉంటే ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుదామంటేనే ఇవాళ పేరెంట్స్, పిల్లలు భయపడతా ఉన్నారు. విద్యార్థులు చనిపోతా ఉన్నారు. ఇప్పటికి 100 మంది విద్యార్థులు చనిపోయినా, చాలా మంది అనారోగ్యాలకు గురైనా ఈ ప్రభుత్వం దాని ఇంతవరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న తప్ప వాటిని ఆ సమస్యను ఎక్కడ రెక్టిఫై చేయలేదు, ఆ సమస్యను పరిష్కరించలేదు. ఇవాళ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం అయి మొదలయ్యే రాక విద్యార్థులందరూ ప్రైవేట్ స్కూళ్ళకి ఇవ్వన్నా అని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారిని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ స్కూళ్లను వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇది ఓన్లీ టీడీపీలో ఉన్న మహిళలకి మాత్రమే వర్తిస్తుందా? వైఎస్ఆర్సీపీలో ఉండే మహిళలకి మహిళా గౌరవం వర్తించదా అని మీరు అనుకుంటున్నారా? దీనిపై నిజంగా మీరు స్పందించాలి అనిత గారు. డెఫినెట్ గా మీరు మాట్లాడాలి. ఎందుకంటే టీడీపీ నాయకురాలిపై వ్యాఖ్య వస్తే అది మహిళలకు అవమానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలపై వ్యాఖ్యలు వస్తే అది రాజకీయం కదా. ఇదే కదా మీరు ఫాలో అయ్యే ఫార్ములా. టీడీపీ మహిళ అయితే గౌరవం, వైఎస్ఆర్సీపీ మహిళ అయితే అవమానం. టీడీపీ మహిళ అయితే దండం పెట్టాలి, వైఎస్ఆర్సీపీ మహిళలపై రాళ్లేయాలి. టీడీపీలో ఉండే మహిళలందరూ దేవతలు, వైఎస్ఆర్సీపీ మహిళలందరూ వ్యక్తిత్వ హననాలు చేస్తూ మనం వాళ్ళని కించపరుస్తూ ఎంత దారుణంగా మాట్లాడాలో అంత దారుణంగా మాట్లాడేయాలి. ఇదేగా మీరు మీ టీంకి ఇచ్చేటువంటి ట్రైనింగ్. మీ యొక్క పచ్చ మీడియాలో కావచ్చు, మీ యొక్క ఐటీడీపీలో కావచ్చు, మీ సోషల్ మీడియా ఛానల్స్ లో కావచ్చు, ఇలాగే కదా మీరు ఆపరేట్ చేస్తున్నారు మొత్తం. అసలు పాలన గురించి మాట్లాడకుండా, హామీలు అమలు చేయకుండా, ప్రజా సమస్యలకి సమాధానాలు చెప్పకుండా, ప్రతిపక్ష నాయకుల్ని, కుటుంబాల్ని లక్ష్యంగా చేసుకుని మీరు చేస్తున్నటువంటి రాజకీయం నిజంగా చాలా నీచమైనది, చాలా దిగజారుడు రాజకీయం ఇదంతా కూడా. నిజంగా రాష్ట్రంలో రాజకీయ సంభాషణ స్థాయిని దిగజార్చింది టీడీపీనే. ఈరోజు చెప్తున్నాం మేము, రాష్ట్రంలో రాజకీయ సంభాషణ యొక్క స్థాయిని దిగజార్చింది తెలుగుదేశం పార్టీయే. ఈ పదాలు మా నాయకులు ఎప్పుడు వాడలేదే, మా మహిళా నాయకులైతే ఎప్పుడు వాడలేదే. ఇప్పుడు కూడా మిమ్మల్ని సంబోధిస్తున్నప్పుడు కూడా గారు అనే సంబోధిస్తుంటాం కదా మేము. కానీ మీరు ఎంత అద్భుతమైన పదాలు వాడారో ప్రజలందరూ చూస్తున్నారు, గుర్తుపెట్టుకుంటున్నారు కూడా. ఈ రోజు ఆ సంస్కృతి తిరిగి తమ దగ్గరికి వచ్చేసరికి అంతే కదా, కర్మ హిట్ స్ట్రాంగ్లీ అంటాం కదా, గట్టిగా తిరిగి వస్తుంది కర్మ. ఈ రోజు అది ఒక్కసారి అలా మీకు తగిలేసరికి ఎంత బాధపడుతున్నారు, ఎంత విలవెల్లాడిపోతున్నారు మీరు ఈ రోజున. ఆ బాధ ఇప్పుడు మీకు అర్థమవుతోందా? ఇంకా అన్నది లేదు, చేసింది లేదు, ఏమనకుండానే ఇంకా మీరు అనే మాటలకు మేము చచ్చిపోవాలి. ఇంక ఇక్కడ ఏదో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గుండె ధైర్యం కొంచెం అలా అందరికీ ఉంది కాబట్టి ఏదో గట్టిగా తట్టుకుని నిలబడుతున్నాం మేము. అసలు హోంమంత్రి గారు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, రాష్ట్రంలో మహిళలపై నేరాలు తగ్గాయా, అత్యాచారాలు తగ్గాయా, వేధింపులు తగ్గాయా, సోషల్ మీడియాలో మహిళలపై దాడులు తగ్గాయా, చట్ట వ్యవస్థ మెరుగుపడిందా? వీటికి మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సుగాలి ప్రీతిని వాడుకున్నారు కదా, నేను పార్టీ పెట్టిందే సుగాలి ప్రీతి కోసం అని. ఈ పార్టీ ఎందుకు పెట్టి అనుకున్నారు? దేనికోసం పెట్టి అనుకున్నారు? సుగాలి ప్రీతి కోసం పెట్టారు పార్టీ. వాడుకుంటాకి
ఆడవాళ్ళని ఫుల్గా వాడేసుకుంటారు, స్త్రీ లోకాన్ని. అనితను కూడా వాడేసుకుంటున్నారు మీ ఇద్దరు కలిసి. మా హోంమంత్రి అనితమ్మ గారు, మా రాష్ట్రానికి హోంమంత్రి అనితమ్మ గారిని కూడా అమాయకురాలను చేసి వాడేసుకుంటున్నారు కదా మీరు. ఎవడే అసలు అతను అన్నదేంటి, అమర్ గారు అన్నదేంటి? ఏమన్నారు అమర్ గారు? కట్టుబొట్టి ఎవరన్నారు? ఆవిడ బీడ్స్ పెట్టుకుంటుందా, వజ్రాల హారాలు పెట్టుకుంటుందా, చెవులకి వజ్రాలు చెవుదిద్దులు కమ్మలు పెట్టుకుంటుందా? వాటికి అసలు ఎవరు ఏం మాట్లాడారు? దేని గురించి ఎవరు మాట్లాడారు? అవి బీడ్సా లేకపోతే అయ్యా ప్రెషస్ స్టోన్సా? ఎవడేం మాట్లాడాడు అసలు? వాటి గురించి, కట్టు గురించి, బొట్టు గురించి ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడకుండానే పవన్ కళ్యాణ్ గారు కట్టు బొట్టు అని మాట్లాడుతుంటారు. ఎవరన్నారు అసలు? అనితమ్మ గారికి ఎవరన్నారు? మేమన్నా అన్నామా అంతకితం? లోకేష్ గారు మీడియాతో మాట్లాడుతూ మా నాయకుడు శ్రీమతి గారు అయినటువంటి భారతమ్మ గారి గురించి, జగన్ గారి కుమార్తెల గురించి ఆయన మాట్లాడాడు. అదే ప్రస్తావిస్తాడు. ఇది మీ సంస్కారం. జగన్ గారి భార్య గారు, శ్రీమతి గారు, జగన్ గారి పిల్లలు, ఏ రోజన్నా జగన్ గారు పిల్లలు కానీ జగన్ గారి శ్రీమతి గారు కానీ మీ ఊసెత్తారా? రాజకీయాల గురించి వచ్చారా? మీ అమ్మగారు ఒక్కతే ఆడదా? పవన్ కళ్యాణ్, లోకేష్ నాయుడు గారు, మీ అమ్మగారు ఒక్కతే ఆడది, మీ అమ్మగారు ఒక్కతే స్త్రీ. జగన్ గారి ఇంట్లో వాళ్ళు స్త్రీలు కాదు, వాళ్ళకి మర్యాద ఇవ్వక్కర్లేదు. వారి గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీరు సంస్కారం గురించి, అమర్ గురించి మీరు మాట్లాడతారు. ఏంటి అసలు మీ సంస్కారం ఏ పాటిది అంటున్నా? ఏ పాటిది మీ సంస్కారం? ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు అంటున్నా? ఏం తప్పు మాట్లాడాడు? స్త్రీల గురించి ఏం మాట్లాడాడు? ఆవిడని అసభ్యంగా ఈవిడ మాట్లాడినట్టు ఒకసారి ఆవిడ ఏమేమి మాట్లాడారు, ఇంకేమేమి మాట్లాడారు ఉన్నాయా మన దగ్గర? ఇంకేమన్నా అనిత గారు? మొన్న రోజు భారత్ మీటింగ్ లో ఉన్న ఆ రోజు భారతమ్మ విజయమ్మ గారిని, అది కాదు భారతమ్మ విజయమ్మ కాకుండా ఆవిడ ఏదో టీ పెట్టారంటుంది, అదేం చెప్పండి ఒకసారి స్టార్టింగ్ నుంచి. బంగారు కుటుంబాలను తయారు చేయాలని మార్గదర్శులతో కూడా వెళ్ళి ఆ దళిత కుటుంబంలోని తాలూకా విధి విధానాలు ఎలా ఉన్నాయి చూడటానికని వెళ్ళి అదే దళిత కుటుంబం వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టి ఆ కుటుంబానికి ఇచ్చి తను కూడా వాళ్ళతో తాగిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? నేను ఈరోజు ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, అటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా? నా అదృష్టం ఏంటో చెప్పనా, సార్ పెట్టిన టీ నేను కూడా తాగాను ఆ రోజు నేను కూడా సార్ మీటింగ్ లో ఉన్నా. ఆ రోజు నేను అన్నా, సార్ మీరు టీ ఎప్పుడైనా బోనముకి పెట్టించారో లేదో కానీ పెట్టించారో లేదో కానీ ఒక రోజు నేను అన్నా, సార్ మీరు టీ ఎప్పుడైనా బోనముకి పెట్టించారో లేదో కానీ ఒక మా అందరికి పెట్టే నిజంగా మేము నేను అన్నా, సార్ మీరు టీ ఎప్పుడైనా బోనముకి పెట్టించారో లేదో కానీ ఒక మా అందరికి పెట్టే నిజంగా. సార్ మీరు ఎప్పుడన్నా బోనమ్మకి టీ ఇచ్చారా? నిన్న ఆవిడేముందో చేయండి, విజయమ్మ గారు భారతమ్మ గారు అంది ఒకసారి వేయండి. మరి వీళ్ళ అమ్మాని పిలిచిన భారతిరెడ్డి పిలుస్తారమ్మా అందరూ. విజయమ్మ భారతిరెడ్డి గారిని భారతమ్మ, విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మాని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అంటే మరి ఇప్పుడు బోనం అంటుంది ఏంటి అంటే ఇప్పుడు ఏమని ప్రశ్నించాలి? సమాజం అంతా మన వంగలపూడి అనితమ్మ గారి గురించి ఏమని ప్రశ్నించాలి?
లోకేష్ గారు నోరు ఉంది కదా అని అధికార మదంతో, లోకేష్ నాయుడు గారు నోరు ఉంది కదా అని అధికార మదంతో మీరు జగన్ గారి శ్రీమతి గారిని లేకపోతే వాళ్ళ కుమార్తెల్ని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే ఏమవుతుంది? మీరు చేసినటువంటి లుచ్చా పనికి మీ ఇంట్లో ఆడవాళ్ళని వైసీపీ వాళ్ళు మాట్లాడతారు. జరిగేది అదే కదా. అంటే మీరేమో ఏమైనా మాట్లాడేస్తారు, మీరు మొదలెడతారు. మీకు ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆ జ్యోతి, ఈ జ్యోతి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ లాంటి నైతిక విలువలు లేని రాజకీయ నాయకుడిని తాను ఎక్కడా చూడలేదంటూ మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్లరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 కిలోలకు పైగా బంగారం, బెజవాడలో కార్ల షోరూమ్, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీ. ఇవి మచ్చుకు మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. నేను వాట్ ఐ వాంటెడ్ టు సే, చంద్రబాబు గారి పక్కన ఉంటే ఎలా ఉంటుంది, జగన్ పక్కన ఉంటే ఎలా ఉంటుంది? చంద్రబాబు గారి పక్కన ఉంటే బిల్ క్లింటన్ పక్కన కూర్చుంటారు, గవర్నర్ తోటి మెడల్స్ తీసుకుంటారు, డాక్టరేట్లు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డితో ఉంటే కోట్ల అవినీతిలో జైలు పాలవుతారు. అందరిని చూస్తున్నాం. అందరిని చూస్తే మనకు అర్థమైపోతుంది ఏమిటి వీళ్ళ పరిస్థితి అని. జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేశారు. కృష్ణమోహన్ రెడ్డి 53 రోజులు జైలు పాలైనాడు. ఐఏఎస్ ఆఫీసర్ అతను. జగన్మోహన్ రెడ్డికి పిఏగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి 53 రోజులు జైలు పాలైనాడు. ఇప్పటికి కూడా బెయిల్ క్యాన్సిల్ అవబోతుంది అతనికి. జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ ఏమో జైలు పాలవుతుంటే, ఈ లోకేష్ బాబు గారి పిఏమో గోల్డ్ మెడల్స్ కొట్టేస్తున్నాడు, గోల్డ్ మెడల్ సంపాదిస్తున్నాడు. గవర్నర్ గారు గౌరవప్రదంగా ఆయనకి 2 గోల్డ్ మెడల్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రౌతును బట్టి గుర్రం నడుస్తుంది అంటారు చూడు. యజమానిని బట్టి పనిచేసేవాళ్ళు ఉంటారు. యజమాని సరైన వాడైతే గోల్డ్ మెడల్స్ తీసుకుంటాడు, యజమాని సరైన వాడు కాకపోతే జైలు పాలవుతూ ఉంటారు. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేశాడు, జైలు పాలైనాడు. అది సీఎం పేషి చూశారు ధనంజయ రెడ్డి గారు, ఐఏఎస్ ఆఫీసర్. అంతా తానే నడిపాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో. అతను జైలు పాలైనాడు. చంద్రబాబు గారి ఓఎస్డీలు వాళ్ళు, చంద్రబాబు గారి పేషీలో పనిచేసిన వాళ్ళు అందరం ఎక్కారు. వాళ్ళకి కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి పేషీలో పనిచేసిన ధనంజయ రెడ్డి జైలు పాలైనారు. శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసర్, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎటువంటి పదవుల్లో చేశారమ్మ? ఎంతటి ఇమేజ్ ఉండేది ఆమెకి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని స్నేహము ఆయన చెప్పుడు మాటల్లో పడిపోయింది, అతని అవినీతికి బానిసైంది, జైలు పాలైపోయి మనిషి కూడా అచేతనంగా తయారైంది. ఆవిడ కేబినెట్ సెక్రటరీ అయ్యేదండి. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అవినీతికి ప్రలోభపడకపోతే, అతనితో సాన్నిధ్యంగా ఉండకపోతే, అతని అవినీతిలో చేయి కలపకపోతే ఆవిడ కేబినెట్ సెక్రటరీ అయి ఉండేది. ఒక బ్రహ్మాండమైన ఐఏఎస్ ఆఫీసర్. ఏమిటి ఆవిడ పరిస్థితి? చంద్రబాబు గారితో స్నేహం చేస్తే ఎలా ఉన్నారు, లోకేష్ బాబు గారితో స్నేహం చేస్తే ఎలా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో స్నేహం చేస్తే ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అధికారులు కూడా చూడాలి. విబి ఆచార్య మంచి ఐఏఎస్ ఆఫీసర్, జగన్ స్నేహం పెట్టాడు, జైలు పాలయ్యాడు. పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇవన్నీ చెప్పండి, పెద్ద చిట్టా ఉంది. ఐపీఎస్ ఆఫీసర్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అతను. పిఎస్ఆర్ ఆంజనేయులు అతని పేరు చెప్తే గుంటూరు జిల్లా, కర్నూలు జిల్లా, వేరెవర్ హీ వర్క్స్ గజగజలాడిపోయేది. అసాంఘిక శక్తులన్నీ భయపడి చచ్చేవాళ్ళు. పిఎస్ఆర్ ఆంజనేయులు. చంద్రబాబు గారు ఎంత లిఫ్ట్ ఇచ్చారు ఆయనకి. గుంటూరు జిల్లాలో ఎస్పీగా పనిచేస్తే పెద్ద ఏదో కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులు కూడా తోక ముడిచారు అతని దెబ్బకి. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపాడు,
జగన్మోహన్ రెడ్డి అవినీతిలో భాగస్థుడయ్యాడు, జగన్మోహన్ రెడ్డి అరాచకంలో భాగస్థుడయ్యాడు, జైలు పాలయ్యాడు. అడిషనల్ డీజీగా నాకు తెలిసి మన రాష్ట్రంలో అడిషనల్ డీజీగా జైలుకి వెళ్ళింది ఫస్ట్ అతనే, పిఎస్ఆర్ ఆంజనేయులు. నేను అడుగుతున్న ఆంజనేయులు గారు, చంద్రబాబు గారితో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు? వాట్ వాజ్ యువర్ ఇమేజ్ ఇన్ దోస్ డేస్? ఇప్పుడు జగన్తో స్నేహం చేసిన తర్వాత జైలు పాలైనారు. తలెత్తుకొని బాహ్య ప్రపంచంలో తిరగటానికి కూడా సిగ్గుపడుతూ ఉన్నారు. దిస్ ఈజ్ ది డిఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. పివి సునీల్ కుమార్ ఏమైపోయినాడు? అతను జగన్తో సాన్నిధ్యం పెంచుకున్నాడు, జగన్ అవినీతికి సై అన్నారు, అతను చెప్పిన దానికి సై అన్నారు. ఈ రోజున వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ లీడర్ అంజిరెడ్డి. ప్రెస్ మీట్ లో మాట్లాడిన బీజేపీ నేత అంజిరెడ్డి. ప్రెస్ మీట్ నిర్వహించిన దాసోజు శ్రావణ్ కుమార్. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బీఆర్ఎస్ నేత దాసోజు. మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. విపక్షాలపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని. జగన్ పై వర్లరామయ్య ఫైర్. జగన్ కు నైతిక విలువలు లేవు, వర్లరామయ్య తీవ్ర వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.